ఒక్కొక్క డివిజన్లో 1000 నుంచి 1500 ఓట్లు ఈరోజు తొలగించబడ్డాయి వివిధ కారణాల చేత. 1000 నుంచి 1500 ఓట్లు తొలగించబడ్డాయి. మరి ఇవాళ మీరు 2025 ఓటర్ల లిస్ట్ ప్రామాణికంగా తీసుకుంటే మరి ఆ రిజర్వేషన్స్ కూడా సరిగా ఉండబోదు కూడా. ఎందుకంటే 1000-1500 ఓట్లు ఒక్కొక్క డివిజన్లో తొలగించబడ్డాయి కాబట్టి మరి అక్కడ ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు తొలగించబడ్డాయో తెలియని పరిస్థితి. మరి అప్పుడు ఆ రిజర్వేషన్స్ కూడా మారే పరిస్థితి ఉంటుంది. మరి అదే కాకుండా న్యాయ పోరాటానికి కూడా మనం అవకాశాలు ఇచ్చేవాళ్ళం అవుతాము. రేపు రిజర్వేషన్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి ఉండబోతుంది. మాకు అన్యాయం జరిగింది అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి న్యాయపరమైన సమస్యలు కూడా భవిష్యత్తు రాబోతాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ అక్టోబర్ 3వ తేదీ వెలువడిన ఏదైతే కొత్త ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో దాని బేస్ చేసుకొని మరి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వర్తిస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క డిమాండ్. ఎందుకంటే న్యాయబద్ధంగా కూడా ఉంటుంది. మరి ఎందుకంటే ప్రజలు కూడా దాన్ని ఆహ్వానిస్తారు. మరి అలా చేయని పక్షంలో మరి ఇవాళ ఈ ప్రభుత్వము దేనికి ప్రేరేపిస్తూ ఉంది అంటే మరణించిన ఓట్లో కూడా ఓట్లు వేసే అవకాశం కల్పించేదానికోసం ప్రేరేపిస్తూ ఉందా, లేకపోతే దొంగ ఓట్లు ఏదైతే ఉన్నాయో, డబల్ ఓట్లు ఏదైతే ఉన్నాయో, డూప్లికేట్ ఓట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో దాన్ని కూడా వినియోగించుకొని మీరు గెలుపొందాలని ఆలోచన ఉందా, లేకపోతే ఇక్కడి నుంచి పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఓట్లు పెట్టుకొని మీ అనుయాయులతో ఓట్లు వేయించుకొని మీరు గెలిచాలని ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇవాళ ఖచ్చితంగా మా డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కు సంసిద్ధంగా ఉండాం. మీరు ఎప్పుడు నిర్వహించినా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఫేస్ చేసేదానికి సంసిద్ధంగా ఉండాం. మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలకు ఎప్పుడెప్పుడా వస్తాయని చెప్పి. మరి ఆ ఎన్నికల్లో పాల్గొనే దానికోసం మా నాయకులందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. మరి కానీ ఈ ఏదైతే